గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం డూ నాట్ చార్ట్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ డూ నాట్ చార్ట్ క్లిక్ చేయండి. అంతకంటే ముందుగా నేను తీసుకున్న డేటా చూడండి, సింపుల్గా తీసుకున్నాను. సేమ్ మీరు కూడా ఇలాగే ఎంటర్ చేసేసి ఇలా ట్రై చేయండి. తర్వాత మీకు నచ్చిన విధంగా మీరు చేసేసుకోండి. సో డూ నాట్ చార్ట్ అనేది మనకు మొత్తం ఒక రౌండ్ సర్కిల్లో 360 డిగ్రీస్ ఉంటాయి కదా. ఈ 360 డిగ్రీస్లో మనకు ఎప్పుడైతే మనం నేమ్స్ అండ్ సేల్స్ సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇందులో పర్సంటేజ్ వైజ్గా మనకు ఇది తీసేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు లక్ష్మి అనే పేరు మీద 500 రూపీస్ సేల్స్ అయ్యాయి అంటే 50% తీసేస్తుంది. నెక్స్ట్ 200 రూపీస్ 20%, అదేవిధంగా ఇంకో 200 రూపీస్ 20%, ఇంకొక 100 రూపీస్ 100%గా తీసేస్తుంది. నెక్స్ట్ మనం ఫార్మాట్లోకి వెళ్ళే విధంగా చూసినట్టయితే లెజెండ్ ఉంటుంది. లెజెండ్ అంటే ఇక్కడ మనకు ఒక లెజెండ్ వస్తుంది. ఈ లెజెండ్లో మనకు నేమ్స్ అనేది వచ్చి ఏ నేమ్కి ఏ కలర్ అని వాడేవాళ్ళని ఈ లెజెండ్లో రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పొజిషన్ ఉంటుంది. ఈ లెజెండ్ పొజిషన్ బాటమా, లెఫ్టా, లేకుంటే రైటా, టాప్ సెంటరా, బాటమా, లెఫ్ట్ సెంటరా, రైట్ బాటమా, ఇలా మనకు నచ్చిన విధంగా మనం మన లెజెండ్ సెట్ చేసుకోవచ్చు. ఈ లెజెండ్కి ఇక్కడ నేమ్స్ అనేది చూస్తారా, దీని టైటిల్ అంటారు. ఈ టైటిల్ అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్ చేసుకోవచ్చు. పర్టికులర్ ఆ టైటిల్కి వేరే కలర్ ఏదైనా ఇవ్వాలనుకున్నారనుకో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఏ కలర్ ఇచ్చామో అక్కడ ఆ కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఫాంట్ ఫ్యామిలీ, అక్కడ ఆ ఫాంట్కి ఈ పర్టికులర్ ఈ టైటిల్కి మనకు నచ్చిన కలర్ ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది ఇవ్వడం చేసుకుంటే మనకి చూడండి ఇక్కడ మనకు ఫాంట్ కలర్ అనేది కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. నెక్స్ట్ టెక్స్ట్ సైజు, అంటే ఆ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి ఆ టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇలా చేసుకోవచ్చు. డేటా కలర్స్ చూడండి, ఇవన్నీ డేటా కలర్స్ అంటారు. ఈ డేటా కలర్స్ కూడా మనకు నచ్చిన విధంగా కావాలంటే ఎలా అంటే అలా మనం డేటా కలర్స్ అనేది ఇవ్వవచ్చు ఇక్కడ మనం. నెక్స్ట్ ఇలా ఇండివిజువల్ ఒక్కొక్క నేమ్కి ఒక్కొక్క డేటా ఒక్కొక్క కలర్ అనేది ఇవ్వవచ్చు. నెక్స్ట్ డేటా లేబుల్స్, ఇక్కడ వెంకటేష్, శ్రీకాంత్, సాకేత్, లక్ష్మి వచ్చేసి కదా, వీటిని డేటా లేబుల్స్ అంటారు. ఇది అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, కావాలి అనుకుంటే మాత్రం మనం ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ లేబుల్ కేటగిరీ అంటే చూస్తారా, ఈ లేబుల్స్ని కేటగిరీస్ అంటారు. మనకు కేటగిరీస్ కావద్దు, డేటా కావాలనుకుంటే డేటా సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు పర్సంటేజ్ ఆఫ్ టోటల్ అంటే మన మొత్తానికి టోటల్కి పర్సంటేజ్ మనం ఇంతకుముందు ఫస్ట్ మనం చెప్పాము చూసానా, 360 డిగ్రీస్లో 100% తీసుకుంటుంది. 100%లో పర్సంటేజ్ వైజ్గా మనకు సేల్స్ అనేది చూపిస్తుంది. మనకి ఇక్కడ సేల్స్ 50% ఏమో 500 ఉంది కాబట్టి 50% లక్ష్మికి ఇచ్చాయి. సో ఇలా మనకి పర్సంటేజ్ వైజ్గా చూపిస్తుంది. లేదు నాకు కేటగిరీ డేటా, మనం ఇలా కేటగిరీ అండ్ డేటా వాల్యూ ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు. లేదు మనకి ఇంకేమైనా కేటగిరీ పర్సంటేజ్ డేటా వాల్యూ అండ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ కూడా కావాలనుకుంటే ఇలా డేటా వాల్యూ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇలా మనకు నచ్చిన విధంగా మనకు నచ్చినది అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫాంట్కి కూడా కలర్ అనేది కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన కలర్ అనేది కూడా మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. సో కేటగిరీ అండ్ డేటా వాల్యూ కట్టేస్తున్నాం. నెక్స్ట్ మనకు డిస్ప్లే యూనిట్స్, వీటిని డిస్ప్లే యూనిట్స్ అంటారు. వీటిని మనకు థౌజండ్స్లో కావాలంటే థౌజండ్స్లో సెట్ చేసుకోవచ్చు, మిలియన్స్లో కావాలంటే మిలియన్స్లోకి మనకి ఇష్టం, మనం ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెసిమల్ వాల్యూ, అంటే మనం 0 పక్క పాయింట్ తోటి ఏమైనా వాల్యూస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డెసిమల్ వాల్యూస్ యాడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డెసిమల్ వాల్యూస్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ సైజు, వీటి టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ, మనకు నచ్చిన ఫాంట్ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ లేబుల్ పొజిషన్, అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్కి వస్తుంది, ఇన్సైడ్ అంటే మనకి ఇన్సైడ్ కూడా లేబుల్స్ వస్తాయి. ప్రిఫర్ టు అవుట్ సైడ్ అంటే మనకు అవుట్ సైడ్ కూడా వస్తాయి. ప్రిఫర్ టు ఇన్సైడ్ అంటే మనకి ఇన్సైడ్ కూడా ఈ లేబుల్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆన్ ఆఫ్ అంటే మనం బ్యాక్గ్రౌండ్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం షేప్స్ చూడండి, ఈ సర్కిల్ మధ్యలో ఎంటీ స్పేస్ చూసారా, దీన్ని ఇన్నర్ రేడియస్ అంటారు. ఈ ఇన్నర్ రేడియస్ అనేది తగ్గించిన కొద్దీ చూడండి మనకి ఇలా మొత్తం మొత్తం మనకు ఫిల్ అవుకుంటూ వస్తుంది. పెంచిన కొద్దీ మనకు ఇలా తగ్గించుకుంటూ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన కలర్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, చూడండి మనం ఈ బ్యాక్గ్రౌండ్ అన్నది ఒక మంచి కలర్లో ఇచ్చేసుకుందాం. నెక్స్ట్ దీని థిక్నెస్ కూడా తగ్గిద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ బార్డర్ కూడా మనకు నచ్చిన బార్డర్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఇలా కలర్ ఇస్తే
చూడండి ఇట్లా బార్డర్కి ఆ కలర్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ మనం టైటిల్లోకి వెళ్దాం. టైటిల్కి కూడా మనం ఇక్కడ ఆల్రెడీ టైటిల్ వచ్చేసింది. టైటిల్కి కూడా మనకు నచ్చిన కలర్ అనేది ఇవ్వచ్చు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఈ నచ్చిన కలర్స్లో కూడా ఒక మంచి హైలైట్ కలర్ ఇద్దాం. హైలైట్ కలర్ ఇచ్చి దీన్ని సెంటర్లో సెట్ చేసుకుందాం. నెక్స్ట్ ఫాంట్ సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకేనా, ఇలా మనం ఫాంట్ ఫ్యామిలీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఒకసారి చూసేయండి. చూడండి మనకు లెజెండ్ కలర్ అనేది ఇలా లెజెండ్ కలర్ కూడా ఇవ్వండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం డోనట్ చార్ట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన లక్ష్మి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.